Hello, Hyderabad. Varahi Silver Jewelry is opening its second store at Vanasilipuram. భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపు ద్వారా అదనంగా వచ్చే వసూలులో 20% మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోలో ఏముందో ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ పెంపు ధరలతో వచ్చేటువంటి అదనపు వసూళ్లలో 20% సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలంటూ పేర్కొంది. ప్రస్తుతం పెద్ది, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అఖండ 2 వంటి సినిమాలకు ఈ నిబంధన వర్తించనుందని కూడా స్పష్టం చేసింది. అంటే ఈ సినిమాల టికెట్ల రేట్లు పెంచడం ద్వారా వచ్చే అదనపు కలెక్షన్లలో 20% మొత్తాన్ని సంబంధిత సంక్షేమ ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ 20% వాటాను థియేటర్ ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేసి సంబంధిత ఖాతాలలో జమ చేయాల్సిన బాధ్యత నిర్మాతలదేనని ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. ఈ మొత్తాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ఇటీవల విడుదలైన భారీ సినిమాలకే కాకుండా ఇకపై తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు అనుమతి పొందే పెద్ద సినిమాలకు కూడా ఈ రూల్ ఖచ్చితంగా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా భారీ సినిమాలు వస్తే టికెట్ రేట్లు పెరగడం కామన్, కానీ ఇకపై ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో కొంత భాగం సినీ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్కు ఆర్థికంగా కొంత భరోసా లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు కలెక్షన్లలో 20% లెక్కలు పక్కాగా ఉండేలా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి సినిమా టికెట్ రేట్లు పెంచండి, కానీ ఆ అదనపు వసూళ్లలో కొంత భాగం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాల్సిందేనన్నది తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయం.